రెండు తిరిగి చూసినా ఒకేసారి నన్ను. మనకు నైట్ టెంట్ ఏసుకోవడానికి మంచి ప్లేస్ దొరికినట్లుంది. ఎళ్లి అడుగుతా అక్కడ ఎవరైనా టెంట్ వేసుకోవడానికి పాసిబిలిటీ ఉందంటే నైట్‌కి ఇక్కడే. వైజాగ్ టు లడాక్ డే 21 నైట్ ఇక్కడే క్యాంపింగ్ ఏసాం. హన్లేలో మొన్న ఎక్కడైతే ఏసామో సేమ్ అదే ప్లేస్‌లో మళ్ళీ టెంట్ ఏసుకున్నాం. ఈరోజు నైట్ గూడా లాస్ట్ నైట్ కూడా మాకు స్టార్ గేజింగ్ కుదరలేదు చూడ్డానికి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువున్నాయి నైట్ అయితే మేఘాలు. అసలు కుదరలేదు పాసిబిలిటీ మాకు చూడనీకి. 2 రోజులు స్టే చేసినా గూడా పాసిబిలిటీ లేకుండా పోయింది. టెంట్ అయితే ఏసుకోవడానికి మంచి ప్లేస్ దొరికింది. పొద్దున గూడా లేవగానే మంచిగా కుక్ చేసుకున్నాం ఇక్కడే. కుక్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది. చాలామంది చెప్తారు మీకు దొరకదు ఇక్కడ పాసిబిలిటీ ఉండదు టెంట్ ఏసుకోవడానికి అని చెప్పి. మేమైతే ఫ్రీగానే ఏసుకున్నాం టెంట్. ఈ లొకేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. గూగుల్ మ్యాప్ లింక్ చెక్ చేయండి. ఇన్‌కేస్ బైకర్స్ ఎవరైనా టెంట్ ఏసుకొని వస్తారు కదా! వాళ్ళు టెంట్ వేసుకొని ఈజీగా ఇక్కడ ఒక నైట్, 2 నైట్స్ ఏం పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మాకైతే ఏం ప్రాబ్లమ్ లేదు. ఎవ్వరు క్వెషన్ చేయలేదు. నిన్నన్న కొంతమందున్నారు. ఈరోజైతే మేమొచ్చినప్పుడు ఎవ్వరు లేరు నైట్ మేమొచ్చే టయానికి. మొత్తం డార్క్‌లో అసలేం కనపడను గూడా కనపడలేదు యాక్చువల్‌గా మేమొచ్చే టయానికైతే. కానీ ఇంక ఏమి ఇబ్బంది లేదు గదా! కాసేపు భయమనిపిచ్చింది. మరి ఎవ్వరు లేరు గదా! మేము ఒక్కళ్ళమే ఉన్నామని జెప్పి. కానీ కాసేపటి తర్వాత ఏం లేదు. అలసిపోయాం కాబట్టి తొందరగా నిద్రొచ్చేసింది. పడుకునేసాను తొందరగా. యాక్చువల్‌గా నైట్ ఇక్కడున్నారు టెంట్ ఏసుకొని. మాంక్స్ ఉన్నారు. ఒక 4 టెంట్‌లేసుకొని మమ్మల్ని కలిసిన వాళ్ళు ఒకరు కపుల్ టెంట్ ఏసుకున్నారు. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈజీగా టెంట్ ఏసుకోవచ్చు. అనవసరంగా ఎక్కువ మనీ స్పెండ్ చేయడం కంటే ఆ హోటల్‌కి, హోమ్ స్టేలకి 2500, 3000, 4000, 5000 వరకు గూడా చెప్తున్నారు. మాకైతే అంత అనవసరం లేదని జెప్పి అనిపిచ్చింది. నెక్స్ట్ ఆర్బిటరీ దగ్గరకొచ్చాము. ఆర్బిటరీ ఇది కొంచెం హైట్‌లో ఉంటది. కొంచెం రోడ్ పైకెక్కెళ్ళాలి. బావుంటది ప్లేస్ అయితే. లోపలికి కూడా అలో చేశారు. కాకపోతే లోపల వీడియోస్ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. ఆ పైన రొటేట్ అవుతదది నైట్ టైము. డే టైమ్ ఏమి ఉండదు. నైట్ టైమ్ మొత్తం రొటేట్ అయితది. లోపలికెళ్ళి చూడొచ్చు. ఎళ్లి చూసాం గానీ లోపల వీడియో తీసుకోవద్దని జెప్పారు అక్కడున్న స్టాఫు. అందుకని నేనైతే వీడియోస్ ఏం తీయలేదు. యాక్చువల్‌గా ఈ ఆర్బిట్రరీ ఇంతకుముందు కిందుండేదంట. ఇంకొంచెం కింద. కాకపోతే ఏంటంటే, ఈ ఆర్బిట్రరీ అది తిరుగుతా ఉంటది గదా! నైట్. తిరిగేటప్పుడు లైటింగ్ పడగూడదెక్కువ. ఎంత డార్క్‌నెస్ ఉంటే, అంత వాళ్ళు క్యాప్చర్ చేయడానికి, నోట్ చేసుకోవడానికి ఈజీగుంటదంట. కానీ, దానికి లైటింగ్ ఎక్కువ పడుతూ ఉండడం వల్ల రీసెంట్ టైమ్స్‌లో వెహికల్స్ ఎక్కువైపోయి అదే నైట్ టైమ్ వెహికల్స్ ఎళ్తాయి గదా! ఆ నైట్ టైమ్ వెహికల్స్ వచ్చే లైటింగ్ వల్ల అక్కడ ప్రాబ్లమ్ అవుతుందంట. అందుకని మళ్ళీ పైన కట్టారు. ఇది కొత్తది. ఇంతకు ముందుది కిందుండేది దీని కింద. మీరు హన్‌లే వచ్చారంటే పక్కా ఇక్కడికి రండి. జస్ట్ కొద్దిగా దూరమే ఉంటుంది. ఒక 2 అవర్స్ ఎక్స్‌ట్రా స్పెండ్ చేశారంటే టైము, ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తది. యాక్చువల్‌గా ఈ ఆర్బిటరీ ఇక్కడ ఉంది గానీ, దీన్ని మెయింటెనెన్స్ అంతా మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ దీని రీడింగ్స్ అంతా తీసుకోవడం అంతా బెంగుళూరు నుంచి బేస్ అయ్యి ఉంటది. ఒక 2 అవర్స్ మంచిగా స్పెండ్ చేయొచ్చు. లోపల వాళ్ళు క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏంటి మీకేమైనా డౌట్స్ ఉన్నా చెప్తారు ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి. సో, రావాలనుకుంటే రండి. ఇటు కింద ఉంటది. ఇదంతా కొంచెం కిందికెళ్ళడానికి హన్‌లే అది. రైట్ ఎలా అంటే ఇంకా హాన్లేకి చాలా హోమ్ స్టేస్ ఉంటాయి. హోమ్ స్టేస్ మాత్రం హెవీ ప్రైజెస్ ఉన్నాయి. ఇన్‌కేస్ మీరొస్తుంటే మాత్రం ముందే బుక్ జేసుకోండి. కానీ చెప్తారు చాలామంది. మేమొచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ముందే బుక్ జేసుకోండి. మళ్ళీ మీకు దొరకవు హోమ్ స్టేస్ లిమిటెడ్ ఉంటాయి. ప్రైజెస్ ఎక్కువుంటాయి లాస్ట్ మినిట్‌లో ఎళ్తే అని జెప్పారు. కానీ మాకు అస్సలు ప్రాబ్లమ్ అవ్వలేదు. చాలా ఉన్నాయి. కాపోతే ప్రైస్ ఎక్కువున్నాయి. అందుకని మాకు ఉండాలని లేదు. అండ్ మోర్ ఓవర్ మేము ఫిక్స్ అయ్యి వచ్చాం గదా! ఎక్కువ స్పెండ్ చేయకూడదు అని జెప్పి. అందుకని జెప్పి మేమెక్కడ మనీ స్పెండ్ చేయకుండా తొందరగా ఎతికేసుకున్నాం. నైట్ స్టే చేయడానికి కార్ క్యాంపింగ్ గాని, లేదంటే టెంట్‌కి కానీ. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం లేకి. ఎందుకంటే లే నుంచి ఎళ్ళిపోదాం అనుకున్నాం. కానీ లేకెళ్ళిన తర్వాత అనిపిచ్చింది మళ్ళీ పూగా వ్యాలీ ఎళ్ళాలని. సో, అటునుంచి పూగా వ్యాలీకి వచ్చాము. యాక్చువల్‌గా ఈరోజు నైట్ కంప్లీట్ వీడియోస్ అన్నీ పోయాయి ఇది దాటిన తర్వాత. సో, చాలా బాధ అనిపిచ్చింది. దాని తర్వాత మళ్ళీ లేకెళ్ళి నైట్ స్టే చేసి లే నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ దారిలో వచ్చేటప్పుడు ఇది నెక్స్ట్ డే 24 ఇది. 24లో మాకొక చోట ఆపి ఆహ్, ఇక్కడ వాళ్ళు స్నాక్ ఇస్తున్నారు అండ్ టీ గూడా ఇస్తున్నారు. చాలా మందికి ఆపి మరీ ఇస్తున్నారు. ఇలా బైకర్‌లను యాక్చువల్‌గా ఎళ్తుంటే ఆపి మరీ ఇచ్చారు. సో, మీరు గూడా వస్తుంటే ఎటు లే టు పూగా వ్యాలీకొస్తున్నారంటే మధ్యలో ఇలా ఉంటది. పక్కా చెక్ చేసి వెళ్ళండి. టేస్ట్ అయితే బావున్నాయి.
మాకైతే యాక్చువల్‌గా ఏమైందంటే, నిన్న నైట్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యే వరకు వీడియోస్ యాక్చువల్‌గా నేను ఒక హార్డ్ డ్రైవ్‌లో సేవ్ చేసుకుంటూ వచ్చాను చాలా వరకు. ఎందుకంటే మాకు స్టోరేజ్ సరిపోక. సో, హార్డ్ డ్రైవ్‌లో మేబీ అది ఏమైందో తెలీదు. నేను కాపీ పేస్ట్ కొట్టడంలో ఏదో సంథింగ్ ఏదో అయ్యి మొత్తానికి డేటా కంప్లీట్‌గా 23 మార్నింగ్ నుంచి 23 మార్నింగ్ వరకు మొత్తం లేసిపోయినాయి. అసలు లేనే లేవు మా దగ్గర వీడియోసు. చాలా వీడియోస్ ఉన్నాయి. అవి గూడా పోయినాయి. ఏం చేయలేమింకా. సో, ఇంకేం చేయలేక స్టార్ట్ అయిపోయినాం. ఈ రూట్ అయితే లే టు మనాలి రూటు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక పాస్ వస్తది. పాస్ దాటిన తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్ కట్ అయిపోయి పూగా వ్యాలీ వైపు వెళ్తాము. పూగా వ్యాలీ తర్వాత మళ్ళీ సోమోరిరి ఉంటది. లేక్ అది. అక్కడికి గూడా ఎళ్ళాలి. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇదంతా మొత్తం రెడ్‌గా చాలా బావుంది. అంతా ఒక సెకండ్ ఉన్నట్లు ఇంకో సెకండ్ ఉంటలేవు. ఈ రోడ్‌లో మొత్తం లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి మొత్తం. యాస్ ఆఫ్ నౌ అయితే రోడ్స్ చాలా బావున్నాయి. అసలు ఇబ్బందే లేదు ప్రెజెంట్. దారిలో ఇక్కడ ఫ్రీగా వాటర్ వాష్ చేసుకుంటున్నారు కార్లు చాలామంది. మేము గూడా చేసుకుందాం అని జెప్పి ఆగాం. కొంచెం క్యూలో నిలబడుకున్నాం. ఎందుకంటే ముందర మాకంటే ముందు ఒక 2 వెహికల్స్ ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత పోదాం అని జెప్పి స్లోగా ఆగి వెళ్తున్నాం స్లోగా. మాకు ఇంతకుముందు ఒక చోట చేశాము కార్ వాషు. తర్వాత ఇది. ఇది ఎక్కడంటే మనాలి టు లే రూట్ ఇది. సో, మీరు గూడా ఈ రూట్ వస్తుంటే ఇక్కడ మీరు పక్కా చెక్ చేసుకొని కార్ వాష్ చేసుకోండి. ఇన్‌కేస్ ఆల్రెడీ ఎవరన్నా వెళ్ళి ఇలా కార్ వాష్ చేసుకొనుంటే కామెంట్ చేయండి. అయ్యా! స్ట్రెయిట్‌గా ఉన్న దగ్గరే మేము వాటర్ వాష్ చేసుకుంది కారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాటర్ లోపలికన్నీ వచ్చాయి. విండో కిందకి దించడం వల్ల. ఇక్కడ ఇంకెలాగో స్నానం చేద్దామని చెప్పి హాట్ వాటర్ కాచుకుంటున్నాం. ఎలాగో తడిచిపోయాం కదా! స్నానం చేద్దామని. అక్కడ టెంట్ ఉంది కదా! గ్రీన్‌ది. అదే మనం తెచ్చుకున్నది. ఎక్కడ కావాలంటే అక్కడ టెంట్ ఏసుకొని స్నానం చేయడానికి పాసిబిలిటీ ఉంటదని చెప్పి కొనుక్కొచ్చుకున్నాము. చాలా యూజ్ అవుతుంది. హాట్ వాటర్ కూడా పెట్టుకొని చాలా రోజుల తర్వాత హాట్ వాటర్‌తో స్నానం చేస్తున్నాం. మనం ఓన్‌గా తెచ్చుకొని అక్కడ వాటర్ తీసుకొని మంచిగా సెట్ చేసుకున్నాం. యాక్చువల్‌గా మీరు వస్తే పక్కా తెచ్చుకోండి టెంట్ అలాంటిది. వాష్‌రూమ్ టెంట్, డ్రెస్ చేంజింగ్ టెంట్ అని ఉంటది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో ప్రతి దాంట్లో దొరుకుతది. 1200 నుంచి 2000 వరకు ఉంటది ప్రైస్. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తాను ప్రొడక్ట్ లింక్. మీరు చెక్ చేసి తీసుకోవచ్చు. మెయిన్ అయితే బాగా లేడీస్‌కి యూజ్ అయితది. అంటే కార్ డ్రైవ్‌లో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు గానీ, మధ్యలో ఎక్కడన్నా ఆగాలంటే వాష్‌రూమ్స్ ప్రాపర్‌గా ఉండవు. అందుకని జెప్పి అలాంటి ప్లేసెస్‌లో వాడుకోవడానికి యూజ్ అయితది. పక్కా ఒకటి కొని పెట్టుకోండి. ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు. సో, మేమైతే తీసుకున్నాం. ఎందుకంటే మాది లాంగ్ ట్రిప్ కాబట్టి. తర్వాత ఎలాగో యూజ్ అయితది. లైఫ్ టైమ్ యూజ్ అది. సో, స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు వరస్ట్ రూట్ స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఇలా మొత్తం కట్ అయిపోతుంది. రోడ్డు కింద తగిలేంతుంది ప్లేసు. బాగా తగిలేదానికి ఛాన్స్ ఎక్కువుంది. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువున్నవి. వాటికి గూడా చూడండి స్లోగొస్తున్నారు. ఇంకోవైపొస్తే ఇంకోవైపు ఆగాల్సొస్తుంది. టాంగ్‌లాంగ్‌లా పాస్ ఇది. మనాలి టు లే రూట్‌లో చాలా బావుంది. హై పాస్‌కొచ్చాము. ఇది గూడా 17,400 చేంజ్ ఉంటది సీ లెవెల్‌కి. చాలా బావుంది ప్లేస్ అయితే. మాక్సిమం మనాలి నుంచి లే వచ్చే వాళ్ళకు పక్కా అందరికి తగులుతది ఈ పాస్. కొంచెం డిఫికల్ట్‌గుంది. మధ్యలో రోడ్డు వల్ల పాస్ కంటే రోడ్డే కొంచెం డిఫికల్ట్‌గా అనిపించింది. యాక్చువల్‌గా మేము అసలు మనాలి రూట్ చేసుకోకపోవడానికే రీజన్ అది. సరిగ్గా ఉండవు రోడ్లు. మాకు శ్రీనగర్ నుంచి వస్తే అంత బాగున్నాయి రోడ్స్. ఇక్కడేమో పెద్దగా ఏం నాకు అనిపించలేదు రోడ్లు. ఊరుకూరినే కట్ అయిపోతుంది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఎక్కువ సేపు ఉండకండి ఇలా హై పాసెస్‌కొచ్చినప్పుడు. ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువుంది. సో, అందుకని చెప్పి తొందరగా రిటర్న్ అయిపోవడానికి చూడండి. మేము ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ పూగా వ్యాలీ వెళ్ళిపోతున్నాం. పాస్ మొత్తం దిగేసాం. తొందరగా దిగేసాం. ఎక్కువసేపు వెయిట్ చేయలేదు. ఇంకో 2 అవర్స్‌లో పూగా వ్యాలీ రీచ్ అయిపోతాము. అక్కడి నుంచి మళ్ళీ సూమోరిరి ఎళ్ళాలి. యాక్చువల్‌గా సూమోరిరికెళ్ళి నైట్ స్టే చేయాలి. మళ్ళీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు పూగా వ్యాలీ చూసుకుందాం అని అనుకుంటున్నాం. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే పూగా వ్యాలీ దగ్గర ఆగుదాం. లేదంటే సుమోరిరికెళ్ళిపోయి నైట్ సుమోరిరిలో స్టే చేస్తాము. ఆన్ ద వేలో మాకు సోకర్ అని వచ్చింది లేక్. కాకపోతే కొంచెం వాటర్ తక్కువున్నాయి. వ్యూ అయితే చాలా బావుంది. కానీ మీకిది నేమ్ వచ్చి చూడటానికి మీకు మ్యాప్‌లో టైప్ చేయాలంటే టీఎస్ఓకేఏఆర్ అని ఉంటది. ఇల్లులు గూడా చాలా తక్కువున్నాయి. అండ్ షాప్స్ గూడా చాలా లిమిటెడ్ ఉంటాయి ఈ రూట్‌లో. మాకైతే పెద్దగా షాప్స్ కూడా దొరకలేదు. ఏమన్నా తీసుకోవాలన్నా గూడా. అందుకే ఇలాంటి ప్లేసెస్‌లోనే మనం తెచ్చుకున్న ఫుడ్డు తినడానికి
పాసిబిలిటీ మంచిగుంటది. మనం తెచ్చుకున్న ఫుడ్‌దే కాబట్టి ఇబ్బందుండదు. ఒకవేళ దొరికినా గూడా ప్రైస్ ఎక్కువుంది. మ్యాగీనే రూ. 50, రూ. 60, రూ. 80 కూడా ఉన్నాయి. రూ. 100 కూడా ఉన్నాయి. టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ మాత్రము. వ్యూస్ మాత్రం సూపరున్నాయి. ఎక్కడికెళ్ళినా ప్రతిరోజు మంచు కొండలు కనపడకుండా ఉండదేమో మాకు. ప్రతిరోజు కనిపిస్తున్నాయి మంచు కొండలు. ఇంకా నెక్స్ట్ మంత్, ఆ పైన మంత్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతది మంచు. ఇంకా పెరుగుతూ వస్తది. సో, మంచు లేనప్పుడు రావడమే బెటరు. ఇదంతా మామూలుగా స్నో టైమ్‌లో వచ్చామంటే అసలు చాలా కష్టమవుతది. 4x4లు ఉండేటోళ్ళు అందుకే వస్తారు ఆ టైంలో. కొంచెం ఇబ్బందిగా ఉంటది. కానీ వ్యూ బావుంటది. కొంచెం కష్టం గూడా ఉంటది. సో, మనం అన్నీ చూడాలంటే ఈ టైమే కరెక్ట్‌గుంటది. అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఏ ప్లేస్‌కైనా యాక్సెసిబిలిటీ ఉంటది. అందుకని ఈ టైంలో ప్లాన్ చేసుకున్నాం. చాలా చోట్ల ఇలా ఈ గొర్రెల టీ చాలా చోట్ల కనపడ్డాయి మాకు. ఒక కారు పెట్టుకుంటారు. ఒక టెంట్ ఏసుకుంటారు. అక్కడే పెంచేసుకుంటూ ఉంటారు. ఆన్ ద వేలో మాకు యాక్సిడెంట్ కనపడింది. ఏమైందో తెలీదు. ఎప్పుడు జరిగిందో తెలీదు. కానీ మొత్తం పడిపోయింది. దూరం నుంచి చూశాను. అదే ఇలాంటి ప్లేసెస్‌లో ఏంటంటే ప్లేన్ ఉన్నాయి గదా! రోడ్ అని జెప్పి బలంగా తొక్కుతారు. ఓవర్ స్పీడ్ జేస్తారు. అది ఒక్కోసారి కంట్రోల్ అవ్వవు. ఆపోజిట్‌లో వచ్చేటి వెహికల్స్ వల్ల గూడా అవ్వచ్చు. లేదంటే సడెన్‌గా ఏదన్నా యానిమల్స్ రావచ్చు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్లోగా తోలుకోండి. కొంచెం లేట్ అయినా నిదానంగా ఇంటికెళ్ళి సేఫ్‌గా ఉండడం బెటరు. ఇది గూడా ఒక హై పాసు. యాక్చువల్‌గా ఇది హై పాస్ లాగా అనిపించట్లేదు. ఎందుకంటే మనం ఉమ్లింగ్‌లో ఎక్కాం, కార్దుంగ్‌లో ఎక్కాం, పోటిల్లా పాస్ ఎక్కాం. చాలా హై పాసెస్ ఎక్కినందువల్ల ఈ పాస్ నాకు పెద్ద పాస్ లాగా అనిపించలేదు. ఆన్ ద వేలో వస్తది. ఇందాక ఎక్కే పాస్ చెప్పట్లేదు. అది దాటిన తర్వాత ఇంకోటి చిన్న పాస్ వస్తది. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ పూగా, పూగా విలేజ్ దాటిన తర్వాత పూగా వ్యాలీ, పూగా వ్యాలీ దాటిన తర్వాత సుమోరిరి. సుమోరిరికెళ్ళాలి ఈరోజు నైట్‌కి. చూద్దాం. లొకేషన్స్ మాత్రం సూపరున్నాయి. మొత్తం అంతా ఇంకా స్లోపే ఉంది ఇక్కడి నుంచి. ఎంతవరకు ఉంటదో మొత్తం ఇలా. రోడ్డు మాత్రం ప్లెయిన్ రోడ్డు. ఆ స్ట్రెయిట్‌గా కనిపిస్తుంది గదా! అదే పూగా విలేజ్. పూగా విలేజ్ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఇక్కడైతే పెద్దగేం కనిపించలేదు మాకు షాప్స్ అవంతా గూడా. అండ్ మోరోవర్ సిగ్నల్ గూడా లేదు ఇక్కడి నుంచి. మాకు చాలా చోట్ల సిగ్నల్ అయితే సరిగ్గా తగలలేదు. ఎయిర్‌టెల్ కాబట్టి కొన్ని చోట్లన్నా కొద్ది కొద్దిగా వచ్చింది. జియో కొన్ని చోట్ల రావట్లేదంట సరిగ్గా. మేమైతే ఎందుకులే అని జెప్పి పోస్ట్ పెయిడ్ తీసుకొనొచ్చేసాం. మీ సిమ్మే ముందే పోస్ట్ పెయిడ్‌కి కన్వర్ట్ చేపించుకొనిరాండి. సేమ్ మీ నంబరే వాడుకోవచ్చు. యాత్రి సిమ్ కంటే నాకైతే అదే బెటర్ అనిపించింది. ఒక 3 మంత్స్ వాడుకొని మళ్ళీ కావాలంటే మీరు ఇంటికెళ్ళిపోయిన తర్వాత ప్రీపెయిడ్‌లోకి చేంజ్ చేసుకోవచ్చు. దానివల్ల పెద్ద ఇబ్బందయితే ఏముండదు. మేము అలా అనుకునే పోస్ట్ పెయిడ్‌కి సిమ్ చేంజ్ చేపించుకొనొచ్చేసాం. పూగా వ్యాలీలో మాకు స్టార్ట్ అవ్వగానే ఇదంతా పూగా వ్యాలీనే. స్టార్ట్ అవ్వగానే మాకు కనపడ్డాయి. అక్కడ కొంచెం టెంట్లున్నాయని జెప్పి. అక్కడికెళ్ళి అడుగుతాం. మేము గూడా టెంటేసుకోవడానికి పాసిబిలిటీ ఉందంటే నైట్‌కి ఈడే సెట్ అయిపోయిద్ది. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. విండ్ బ్లాస్ట్ అయితే అద్దిరిపోతుంది. విండ్ ఫుల్లుగా కొడుతుంది. కనపడతలేదు గానీ ఫుల్లు విండ్ ఉంది. ఒకవేళ నైట్ వీళ్ళు యాక్సెప్ట్ చేశారంటే నైట్‌కైతే ఇక్కడే మంచిగా సెటప్ చేసుకోవచ్చు. అస్సలు ఇబ్బందుండదు. ఇంతమందున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ గూడా ఉండదు. నార్మల్‌గా అయితే ఎవ్వరు లేకపోతే కొంచెం ఇబ్బందనిపిస్తది. అంటే కొంచెం టెన్షన్‌గా ఉంటది. ఏమైతదో ఏమో! ఎవరన్నా వచ్చి ఎళ్ళిపోమంటారేమో అని. వెళ్లి అడిగాము అక్కడ టెంటేసుకోవచ్చా లేదా అని. ఏం ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ టెంటేసేసుకోండి. కాకపోతే కారు కొంచెం దూరం పెట్టుకొని టెంటేసుకోండి అని జెప్పారు. మేము ఎందుకులే అని జెప్పి కారు పక్కనే పెట్టుకొని ఇక్కడే కార్‌లోనే పడుకుందామని ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే మరీ ఎక్కువుంది గాలి. ఎందుకులే టెంటేసుకోవడం మనకెలాగో కార్‌లో కంఫర్ట్ ఉంది గదా! చలి గూడా కొంచెం తగ్గుతదని జెప్పేసి కార్‌లోనే సెటప్ చేసేసుకున్నాము మొత్తము. ఈ రోజుకైతే ఇంకా నైట్‌కి సెటప్ ఈడే. అసలు ఇబ్బందేముండదు ఇక్కడైతే. మీరు గూడా ఈ ప్లేస్‌కొస్తే ఇక్కడ ఒక రోజన్నా స్టే చేయడానికి ఒకరోజు కుదుర్చుకోండి. బావుంటది ప్లేసు. మేమింకా నైట్‌కి అక్కడే బయట గ్యాస్ పెట్టుకొని మ్యాగీ చేసేసుకున్నాం. ఎందుకంటే బాగా చల్లగుంది. అందుకని మ్యాగీ తినాలనిపించి మ్యాగీ చేసుకున్నాం. ఈ రోజుకు డే వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం.